నీకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి వేసుకునే ఒక్క షర్ట్ నీ మీద మంచి ఫస్ట్ ఇంప్రెషన్స్ రానివ్వకుండా ఆపొచ్చు. గైస్, వార్డ్రోబ్ అంటే జస్ట్ ఒక షర్టో బట్టో కాదు, నీ గురించి అసలు నీ కథ ఏంటో సైలెంట్ గా చెప్పే ఒక స్పీకర్. మేబీ నీ లైఫ్ లో నువ్వు స్టక్ అయ్యేవనే ఫీలింగ్ గానే వచ్చిందంటే దట్స్ బికాస్ ఆఫ్ ఎప్పటి నుంచో మారని నీ స్టైల్ గేమ్ అవ్వచ్చు. ఈ రోజు మనం దాన్ని ఫిక్స్ చేయబోతున్నాం. ఎలా అంటారా? నేను చెప్తాగా. Guys, welcome back to the Fashion Verge, my good looking and awesome gentleman name Bro Ganesh. ఈ రోజు మన వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే చిన్నప్పటి నుంచి మనకి ఎవరో నేర్పంది. అదేంటంటే మీ వార్డ్రోబ్ అనేది ఎలా మీ లైఫ్ని కానీ మీ కాన్ఫిడెన్స్ని కానీ మీ కెరియర్ని కానీ నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్లకుండా ఆపేస్తుందో అన్న విషయాన్ని. బట్ హే, మీరు స్ట్రెస్ అవ్వద్దు, ఉన్నాను కదా. బై దిస్ ఎండ్ ఆఫ్ ద వీడియో మొత్తం మీ వార్డ్రోబ్ని ఎలా ఫిక్స్ చేయాలో చెప్తా. 4th పాయింట్ అస్సలు మిస్ కొట్టదు, అలాగని చెప్పి అక్కడ దాకా స్కిప్ చేయొద్దు, బికాస్ అసలైన సొల్యూషన్ దీనికి అక్కడే ఉంటుంది. ఈ వీడియోని 5 parts ని డివైడ్ చేస్తాం. పార్ట్ నెంబర్ 1, ద వార్డ్రోబ్ ట్రాప్. లెట్స్ బి ఆనెస్ట్, మనందరం కూడా ఒక ట్రాప్ లో చిక్కుకుపోయి ఉంటాం. అదే వార్డ్రోబ్ ట్రాప్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ వార్డ్రోబ్ మొత్తం ఫుల్ గా ఉంటుంది, కానీ అందులో ఒక్క పీస్ మీకు వర్కౌట్ అవుతుంది. అవుట్డేటెడ్ ఫిట్స్ ఉంటాయి, మిస్ మ్యాచ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, ఆలోచించుకుంటే ఇంపల్సివ్ గా బై చేసిన కొన్ని క్లోత్స్ ఉంటాయి. 2016 నుంచి మీరు వేస్తున్న హుడీ ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మోస్ట్ డేంజరస్లీ, మీరెప్పుడు రిపీట్ చేసే అవే సేఫ్ 5 అవుట్ఫిట్స్ ఉంటాయి. మీకు ఒక తెలియని నిజం చెప్తా, అవుట్ఫిట్స్ అనేవి మీకున్న ఇమేజ్ ని ఎలివేట్ చేస్తాయి, లేకపోతే బ్లర్ చేస్తాయి. అబ్బాయిలు, ట్రస్ట్ మీ, ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ రియల్. మీరు మాట్లాడక ముందే మిమ్మల్ని చూసి అసలు మీరు ఏంటో అనేది ఒక గ్లింప్స్ వచ్చేది మీరు వేసుకునే అవుట్ఫిట్ ని చూసే. పార్ట్ 2, ఇక్కడ నేను కొన్ని సైన్స్ చెప్తా. ఈ సైన్స్ కానీ మీలో మీరు గమనిస్తే మాత్రం డెఫినెట్లీ మీ వార్డ్రోబ్ మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తుంది, మీ అట్మోస్ట్ పొటెన్షియల్ రీచ్ అవ్వకుండా చేసేస్తుంది. సైన్ నెంబర్ 1, మీరు ఏ అవుట్ఫిట్ వేసినా సరే మీకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. అసలు బట్టలు వేసిన వెంటనే కాన్ఫిడెన్స్ ఉట్టి పడాలి గైస్. మీరు జస్ట్ మీ డోర్ క్రాస్ చేసిన తర్వాత సంథింగ్ ఈజ్ ఆఫ్ మ్యాన్, ఏదో తగ్గుతుంది అవుట్ఫిట్ లో, ఏంటి అని చెప్పి మర్చిపోయి వెళ్ళిపోతాం బికాస్ ఆఫ్ లైఫ్ లో ఉండే స్ట్రెస్ కానీ. బికాస్ అల్టిమేట్లీ మనకి ఇది ఇంపార్టెంట్ కాదు కదా. బట్ వాట్ ఇఫ్ ఐ సే, మీరు కానీ కాన్ఫిడెంట్ గా ఉంటే ఏది స్ట్రెస్ చేస్తున్నా సరే యూ ఫీల్ గుడ్ అబౌట్, ఎందుకంటే బయటికి వెళ్తున్నారు మీరు ఆ రోజు అండ్ యూఆర్ లుకింగ్ 100% బెటర్. ఇక్కడ నేను సంథింగ్ ఈస్ ఆఫ్ అంటే అయ్యో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయాను, అది కాదు. ఇట్ మైట్ బి యువర్ ఫ్రేగ్రెన్స్, ఇట్ మైట్ బి యువర్ షూస్, మీ వాచ్ అవ్వచ్చు, మీ హెయిర్ స్టైల్ కూడా అవ్వచ్చు. అసలు స్టైల్ అనేది ఎలా ఉండాలి తెలుసా? మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే బెస్ట్ వర్జన్ ఆఫ్ యూర్ సెల్ఫ్ కనిపించాలి. సైన్ నెంబర్ 2, ఇది నాలో నేను కూడా గమనిస్తాను అనమాట. వి రిలై ఆన్ ఓన్లీ సేఫెస్ట్ పీసెస్. ఆ బ్లాక్ గ్రే తప్ప ఇంకో కలర్ మొత్తం ఎప్పుడు బేసిక్స్ వేస్తాం అనమాట. అఫ్ కోర్స్ నాకు కూడా సింపుల్ గా ఉండడం చాలా ఇష్టం, కానీ ఓన్లీ బేసిక్ కలర్స్, బేసిక్ ఫిట్స్, బేసిక్ టెక్స్చర్స్ వేస్తే మీరు ఎప్పుడు స్టాండ్ అవుట్ అవుతారు గైస్. సేఫ్ గా డ్రెస్అప్ అవ్వడం అంటే మీరు నోటీసబుల్ కాకపోవడమే లెక్క. జనాలు మిమ్మల్ని ఈజీగా మర్చిపోతారు గైస్. దానివల్ల మీకు అటెన్షన్ రాదు, డేట్స్ రావు, ఉన్న ఆపర్చునిటీస్ కూడా వదిలేసి వెళ్ళిపోతాయి. సైన్ నెంబర్ 3, మీ స్టైల్ అనేది ఓవర్ 5 years నుంచి ఎవాల్వ్ అవ్వలేదు. మీరు ఇప్పుడు 25+, కానీ మీరు ఇంకా స్కూల్ పిల్లాడిలా, కాలేజ్ పిల్లాడిలా డ్రెస్అప్ అవుతున్నారు. అబ్బాయిలు, ఇట్స్ టైమ్ టు అప్డేట్ ద గేమ్. ఈ సైన్స్ మీలో మీరు గమనిస్తే మాత్రం లెట్స్ గో డీప్ ఇన్ టు దిస్ కాన్సెప్ట్. ఎందుకంటే ఎవాల్వింగ్ స్టైల్ ఈస్ ఎవాల్వింగ్ ఐడెంటిటీ. ఇప్పుడు మనం డీప్ గా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి పార్ట్ 3లో మనం ద సైకాలజీ ఆఫ్ స్టైల్ సింపుల్ గా చెప్పేస్తా, మీరు అర్థం చేసుకోండి. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 7 seconds లోనే ఒక పర్సన్ కి మీ మీద ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీ మీద 100 ఒపీనియన్లు రావు, 2 ఒపీనియన్లు. ఏంటి? 2 ఒపీనియన్లు వస్తాయి. 1, దిస్ గాయ్ కేర్స్ ఫర్ హిమ్సెల్ఫ్. 2, దిస్ గాయ్ డజంట్ కేర్ ఫర్ హిమ్సెల్ఫ్ అని చెప్పి. ఇక్కడ సైకాలజీ ఎట్లా వర్క్ అవుతుందంటే, ఒకడికి మీతో పని ఉంటే మీరు కానీ మీలో మీరు కాన్ఫిడెంట్ గా ఫీల్ అయితే మీ కాన్ఫిడెన్స్ చూసి వాడి కాన్ఫిడెంట్ వస్తుంది. ఐ థింక్ ఐ షుడ్ గివ్ మై వర్క్ టు దిస్ గాయ్ అని చెప్పి. అదే సినియర్ మీ మీద ఇంప్రెషన్ బాగాలేదు అనుకోండి, అసలు ఈడి గురించే పట్టించుకోండి, ఇంకా నా వర్క్ గురించి ఏం పట్టించుకుంటే అని చెప్పి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. లిటరల్లీ మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ మీ హెడ్ పై నుంచి వెళ్ళిపోతాయి అనమాట వెనక్కి, బికాస్ యూఆర్ నాట్ కమ్యూనికేటింగ్ యువర్ వర్క్ త్రూ యువర్ అవుట్ఫిట్. బట్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఎక్స్పెన్సివ్ అవుట్ఫిట్స్ అవసరం లేదు అది ప్రూవ్ చేసుకోవడానికి. ట్రస్ట్ మీ, వర్త్ అంటే చాలా మంది లోగోస్ ఉండాలి, దానికి ఒక 4000 ప్రైస్ ట్యాగ్ ఉండాలి అనుకోవచ్చు, కానీ నో, యూ హ్యావ్ టు మేక్ స్మార్ట్ చాయిసెస్. విచ్ బ్రింగ్స్ మీ టు పార్ట్ 4, వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఈ పార్ట్ లో మనం సింపుల్ ఫ్యాషన్ ఫిక్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది బిగినర్ ఫ్రెండ్లీ, సింపుల్ గా ఉంటుంది యాజ్ ఐ సెడ్, అండ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. నెంబర్ 1, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ వార్డ్రోబ్ smartly. I call this as smart base wardrobe. మీ దగ్గర 3 versatile pants ఉండాలన్నమాట in 3 colors: grey, blue, బ్లాక్. ఈ 3 కలర్స్ లో మీ దగ్గర 3 ఫిట్స్ ఉండాలన్నమాట. 1 tapered or tailored trousers, number 2 slim fit chinos, number 3 relaxed fit
జీన్స్ ఆర్ బూట్ కట్ జీన్స్, బాయ్ ఫ్రెండ్ జీన్స్, ఇవన్నీ కూడా. ఇక్కడ ఫిట్ అంటున్నానంటే టైట్ అని కాదు, అది ఓవర్ సైజ్డ్ అవనివ్వండి, స్లిమ్ ఫిట్ అవనివ్వండి, టైలర్డ్ అవనివ్వండి, ప్రతిదానికి ఒక సపరేట్ ఫిట్స్ ఉంటాయి. అది మీకు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోండి. నా టాప్స్ మీ దగ్గర ఏమి ఉండాలంటే, ఇప్పుడు నేను షర్ట్స్ అని టీ షర్ట్స్ అని చెప్పను, కలర్స్ మాత్రం చెప్తాను అనమాట. 2 మ్యూటెడ్ కలర్స్, 2 న్యూట్రల్ కలర్స్. న్యూట్రల్ కలర్స్ అంటే పేస్టల్ ఇంగ్లీష్ కలర్స్ అనమాట. ఒకటి పాప్ కలర్ ఉండాలి, మేబీ యువర్ బ్రైట్ ఆరెంజ్ కానీ బ్రైట్ ఎల్లో కానీ, ఫర్ అకేషన్స్. ఖచ్చితంగా క్లీన్ స్నీకర్స్ ఉండాలి, వైట్ స్నీకర్స్ ఆర్ పర్ఫెక్ట్. డ్రెస్సీ షూస్ ఉండాలన్నమాట, మంచి డబుల్ మాంక్ ఫార్మల్ షూస్ తీసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఒక స్టేట్మెంట్ లేయర్ ఉండాలి. దట్ మైట్ బి ఎ జాకెట్ ఆర్ ఎ నైస్ బ్లేజర్. నా ఇది చాలా అంటే చాలా చాలా బేసిక్ వార్డ్రోబ్ అనమాట. నేను పెద్దగా కాంప్లెక్స్ చేయలేదు దీన్ని, కానీ దయచేసి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫిట్ ఈస్ కింగ్. 500 షర్ట్ కూడా 5000 షర్ట్ లా కనిపిస్తుంది. ఫిట్ ఈస్ రైట్. ఫిట్ అంటే స్లిమ్ ఫిట్ అని చెప్పి అనట్లేదు, లేకపోతే టైట్ ఫిట్ అనట్లేదు. అది ఓవర్ సైజ్ అవనివ్వండి, దానికి సపరేట్ డైమెన్షన్స్ ఉంటాయి. యాజ్ ఎ సెడ్, ఎందులోనైనా సరే బ్యాలెన్స్ వెతుక్కోండి. నౌ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, యాడ్ పర్సనాలిటీ టు ఇట్. పర్సనాలిటీ అంటే ఏంటి బ్రో, నా ఇన్నర్ పర్సనాలిటీ అని చెప్పనొద్దు. పర్సనాలిటీ అంటే మేబీ యాక్సెసరీస్, లైక్ ఒక మంచి క్యాప్ కానీ, ఒక మంచి రిస్ట్ వాచ్ కానీ, ఒక చిన్న నెక్లెస్ కానీ, లేదా మంచి సన్ గ్లాసెస్ కానీ, ఇవన్నీ అవ్వచ్చు అనమాట. బట్ మేక్ దమ్ నాట్ లౌడ్ బట్ ఇంటెన్షనల్ గా పెట్టుకోండి. కానీ లౌడ్ గా కనిపించాలి అని చెప్పి వైట్ ఫ్రేమ్స్ ఉండే గ్లాసెస్, ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేయండి, ఎస్పెషలీ ఫర్ బిగినర్స్. పుల్ ఆఫ్ చేయలేరు. ఒక చిన్న చెరీ ఆన్ టాప్ చెప్తాను అనమాట. ఇది మేజర్లీ మీ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సీజనల్ రొటేషన్. ప్రతి 3 to 4 months కి మీ వార్డ్రోబ్ అనేది చెక్ చేసుకోండి, కూర్చొని ఆలోచించండి. కొత్త సీజన్ లో ఏమొచ్చినాయి, ట్రెండింగ్ పీసెస్ ఏమున్నాయి, లేకపోతే కలర్స్ మీరు ట్రై చేయడం ఏమున్నాయి. సో కూర్చొని అనలైజ్ చేస్తే, కొంత బడ్జెట్ పెట్టుకుంటే, దాని తగ్గట్టు మీరు షాపింగ్ చేస్తే వెంటనే రిఫ్రెష్ అయిపోద్ది అనమాట వార్డ్రోబ్ అనేది. బడ్జెట్ ఉంటే 3 to 4 months చేయండి, లేదా ప్రతి 6 months చేయండి, అట్లీస్ట్ 1 year ఒకసారి మాత్రం చేయడం మర్చిపోతున్నాను. నో మీకు టైం సేవ్ చేయడానికి, డబ్బులు సేవ్ చేయడానికి, ఎఫర్ట్ సేవ్ చేయడానికి నేను 7 outfits దట్ యూ కెన్ పుల్ ఆఫ్ ఫర్ ఎవ్రీ వీక్ విత్ డేస్. మండేకి ఏంటి, ట్యూస్డేకి ఏంటి, వెన్స్డేకి ఏంటి, కీపింగ్ ఇన్ యువర్ మైండ్ కాలేజ్ స్టూడెంట్స్ అవుట్ఫిట్స్ అనేవి పెడతాయి. ఇవి ఫ్రెషర్స్, ఎంప్లాయీస్ కూడా సెట్ అవుతాయి అనమాట. అన్ని లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. డెఫినెట్లీ ట్రై చేయండి. ఒక 1 week దాకా ప్రతిరోజు యాజ్ ఎ సెడ్ ఈ అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకోండి. నో పార్ట్ 5, ఇది ఒక మీకు టాస్క్ అనమాట. చెప్పాలంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ టు ఫిక్స్ యువర్ వార్డ్రోబ్ టుడే. వెళ్ళి వార్డ్రోబ్ తలుపులు ఓపెన్ చేసుకొని 30 minutes దాకా వార్డ్రోబ్నే చూడండి. 6 months వరకు మీరు ఒక్కసారి కూడా వెయ్యని పీసులన్నీ బయటకు తీయండి, వాటిని ఎవరికొకరు డొనేట్ చేసేసేయండి. ఎందుకంటే మీరు అవి ఎప్పటికీ వేరు. 6 months వరకు ఒక్క పీస్ని మీరు ఇప్పటిదాకా టచ్ చేయలేదంటే మాత్రం మీరు ఎప్పటికీ దాన్ని టచ్ చేయరనమాట. ఎక్స్పెన్సివ్ పీసెస్ కాదు, నార్మల్ పీసెస్. నెక్స్ట్, మీరు ప్రతిసారి వేసే ఒక్క 5 outfits ఉంటాయి కదా, ఎప్పుడు అదే షర్ట్, అదే ప్యాంట్, అదే కాంబినేషన్ వేస్తూ ఉంటారు కదా, మళ్ళీ ట్రై చేసి మీకు కానీ ఒక ఇంటర్వ్యూ ఉంటే, లేదా మీ ఫస్ట్ డేట్ అయితే ఆ రోజు ఆ పర్టికులర్ అవుట్ఫిట్ వేసుకొని వెళ్తారా లేదా అని చెప్పి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. లేదు నేను వేసుకెళ్ళి, దిస్ ఇస్ వెరీ బేసిక్ అంటే మాత్రం అది కూడా బయట పెట్టేసి. ఈ వీక్లో ఒక మంచి క్వాలిటీ పీస్ మీద మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. మేబీ ఏ జాకెట్, వెల్ ఫిటెడ్ జీన్స్, వాట్ ఎవర్, మీ బడ్జెట్ పరంగా ఒక మంచి క్వాలిటీ పీస్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇవి చూడడానికి చిన్న చేంజెస్ అవ్వచ్చు, కానీ దీని కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది, ట్రస్ట్ మీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను, డెఫినెట్లీ లైక్ చేయండి. ట్రస్ట్ మీ, మీరు కానీ లైఫ్లో స్టక్ అయిపోతే మీరు ఎక్కువ ఆలోచించాల్సింది ఎక్కడ కాదు, మీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆలోచించండి, ఏదో ఒక సొల్యూషన్ దొరికేస్తుంది. బట్ కామెంట్ చేయండి కిందన. నాకు తెలిసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి అనమాట, బ్రో అఫోర్డబుల్ గా వార్డ్రోబ్ని ఎలా బిల్డ్ చేయాలి, లేదా షాపింగ్ చేసినప్పుడు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అని చెప్పి 4 years నుంచి మనం ఈ కంటెంట్ చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉంటాను నేను. సో ఇఫ్ యూ వాంట్ దట్ వీడియో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి, మోర్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ మన ఫ్యాషన్ వర్డ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కాంటెంట్ లైక్ దిస్. ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ మంచి వీడియోస్ అన్ని ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను ఇక్కడ. సబ్స్క్రైబ్ అండ్ ఐ విల్ సీ యూ గైస్ ద నెక్స్ట్ వన్.